లాస్ టు ఎక్స్చెకర్ అంటే జన ఖజానాకు గండి కొట్టడం. ఈ మధ్య పేపర్లలో చర్చల్లోనూ బాగా వినిపిస్తున్న మాటలివి. కరప్ట్ పర్సనాలిటీస్ పాల్పడే ప్రధాన పాపాన్నే ఆర్థిక పరిభాషలో లాస్ టు ఎక్స్చెకర్ అనుకుందాం. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని మధ్యలోనే మింగేసి బ్రేవ్ మనీ తేంచేసే బకాసురుల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఈ పదం కంపల్సరీగా తగులుతుంది. సర్కారీ రెవెన్యూ సంగతి సరే, సర్కారే తమ అవసరార్థం సర్కారీ వనరులకు గండి కొట్టడాన్ని ఏమందాం? దీనికి మనమే ఏదైనా పేరు పెట్టుకోవాల్సిన అవసరం వచ్చిందేమో. రాజకీయంలో శాశ్వత శత్రువు, శాశ్వత మిత్రువు అనే మాటలకు అర్థమే ఉండదు. అవసరం కొద్దీ శత్రువు మిత్రుడవడం, మిత్రుడు శత్రువు అవ్వడం అక్కడ కనిపించే రెగ్యులర్ సీన్. మరి ఆ అవసరం అనే కీలక సందర్భం ప్రభుత్వాల్ని, పార్టీల్ని ఎన్ని అడ్డదారులైనా పట్టించేస్తుంది, ఎంతటి అడుచునైనా తొక్కిస్తుంది, కోట్ల కొద్దీ తాయిలాల్ని, పెద్ద పెద్ద పదవుల్ని కుమ్మరించి పడేస్తుంది. ఇలా రాజీ పడిపోయే రాజకీయానికి, అరాచకానికి పెద్ద తేడా ఏమీ ఉండబోదు. సంఖ్యాబలం కోసం, సానుకూల సమీకరణం కోసం చీకట్లోపలే జరిగే నిర్ణయాలు కోటాను కోట్ల అవినీతికి సమానమంటే ఆ లెక్కలో తప్పు కూడా ఉండబోదు. ప్రభుత్వాలు సంక్షోభంలో పడినప్పుడు జరిగే రాజకీయ క్రీడను హార్స్ ట్రేడింగ్ అని పిలుచుకుంటున్నాం. ఇప్పుడు ఏపీలో జోరుగా జరుగుతోంది కూడా ఇదేనని అందరికీ అనిపిస్తోంది. జగన్ వర్గంలోని ఎమ్మెల్యేల బలం 150 నుంచి క్రమంగా 29కి పడిపోవడం, అది మళ్లీ 150కి చేరుకునే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ప్రభుత్వానికి అనుమానం రావడం తాజా నిఘా వార్త. నిన్నటి రాజీనామాల్ని ఆమోదించడం మాటేమో కానీ రేపటి నుంచి ముంచుకొచ్చే కొత్త రాజీనామాల మీదనే కిరణ్ సర్కార్ ఎక్కువగా కాన్సంట్రేట్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఒక్కో ఎమ్మెల్యేని ప్రసన్నం చేసుకోవడం కోసం ఒక్కో రకమైన కసరత్తు తప్పనిసరి. ఫోన్లకు ట్యాపింగ్ ముప్పు ఉంది కనుక డైరెక్ట్ గా మీడియేటర్స్ నే పంపించేసి రాయ బేరాలు సాగిస్తున్నట్లు సమాచారం. సూట్ కేసుల్లో కుక్కిన కరెన్సీ కట్టలు, పాత కేసులు ఏమైనా ఉంటే వాటి మాఫీలు, నామినేటెడ్ పోస్టులు ఇలా దారికి తెచ్చుకునేందుకు రకరకాల తాయిలాల్ని వేలానికి పెట్టడం, ఇదంతా పొలిటికల్ గ్రౌండ్స్ లో ఎప్పటినుంచో కామన్. పార్టీ మారకుండా, గోడలు దూకకుండా ఎమ్మెల్యేల్ని కాపాడుకునే ప్రయత్నంలో సర్కార్ శక్తియుక్తుల్ని ప్రదర్శించుకోవాల్సిన కీలక సమయం ఇది. ఇక్కడ చేతులు మారుతుంది, ఖర్చయిపోతోంది ప్రజాధనం, బాధ్యతాయుతమైన పదవులు. ఇక్కడ జరిగే భీకరమైన హార్స్ ట్రేడింగ్ లో కరప్షన్ అంటే పెద్ద పాపమా లేక చిన్న పాపమా? పక్షం రోజుల క్రితం సత్యబాబు ఏర్పాటు చేసిన రాకుమారుల భేటీని కూడా ఇక్కడ గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. కాంగ్రెస్ మీద అలకబూనిన మంత్రులు, ఎమ్మెల్యేల కొడుకులందరినీ పర్సనల్ గా పిలిపించుకుని బుజ్జగింపు కార్యక్రమం ఎందుకు చేపట్టారో బొత్సాగారే వెల్లడించుకోవాలి. అక్కడ సిట్టింగ్ వేసిన కుమార్ రాజాలందరూ సత్యబాబు నుంచి ఎటువంటి హామీల్ని పొందారో కూడా ప్రజలకు ఇప్పటిదాకా తెలియపరచలేదు. వారి వారి వ్యక్తిగత ప్రయోజనాల కోసం, పార్టీ మనుగడ కోసం ప్రభుత్వ అధికారాల్ని, పోలీస్ పవర్ను పావులుగా వాడుకోవడం అవినీతి కాదని ఎలా సమర్థించుకుంటారు? గాడిద కాళ్లు పట్టుకున్న వసుదేవుడు భాగవతం కథలో ఒక్కడే ఉంటాడు. కానీ వర్తమాన రాజకీయ చిత్రంలో అటువంటి వసుదేవుళ్ళు లెక్కలేనంత మంది కనిపిస్తారు. తమ ఉనికి ప్రమాదంలో పడకుండా, తమ ప్రయోజనాలు దెబ్బతినకుండా ఉండడం కోసం కాసేపు కళ్ళు మూసుకుని, మనసుల్ని చంపేసుకుని గాడిదల కాళ్లు పట్టుకునే పొలిటీషియన్లకు ఇక్కడ కరువే లేదు. సంకీర్ణ ప్రభుత్వాల శకం మొదలైన తర్వాత ఈ రాజీ పడే తత్వం మరీ మితిమిరిపోయింది. ఇక్కడ దేశవ్యాప్త ప్రతిష్ట కూడగట్టుకున్న 4 పేర్లను ప్రస్తావించాల్సిన అవసరం కూడా ఖచ్చితంగా ఉంది. మరాఠా యోధుడు శరద్ పవార్ కాంగ్రెస్ తో స్నేహం చేస్తున్నట్లుగా చాలా బాగా నటిస్తారు. కానీ పవార్ అంటే పక్కలో బల్లెమని కాంగ్రెస్ కోర్ కమిటీకి తెలుసు. మహారాష్ట్ర సర్కార్లోని కీలక పోర్ట్ఫోలియోలన్నీ పవార్ పిడికెట్లోనే ఉంటాయి. సెంట్రల్ క్యాబినెట్ లో ఆహారం సహా ఆయన ఆకలి తీర్చే అన్ని శాఖలు ఆయనకే అంకితం. పవార్ గారు లేకపోతే మరాఠా గడ్డ మీద కాంగ్రెస్ కు పవర్ దక్కే అవకాశమే లేదు. అందుకే ఆయన ఆడిందే ఆట, పాడిందే పాట. ఇక బెంగాలీ దీది మమతమ్మ లేకపోయినా కాంగ్రెస్ కు ఊపిరి నిల్చే ఛాన్స్ లేదు.
అందుకే కోల్కతా రైటర్స్ బిల్డింగ్లో పాగా వేసిన మమతమ్మ అడుగులకు మడుగులొత్తడం సోనియాకు అలవాటైపోయింది. కేంద్రానికి ఆర్థిక మంత్రిగా ఉన్న ప్రణబ్ ముఖర్జీ అంతటి పెద్ద మనిషి బెంగాల్లో అడుగు పెడితే డమ్మీ బొమ్మగా మారిపోతారు. అక్కడ మమతా బెనర్జీ ఆదేశించిందే ప్రణబ్ ముఖర్జీ ఆచరిస్తారు. మొన్నటి బెంగాల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఎన్ని సీట్లలో గెలిచే అవకాశం ఉంది, అసలు కాంగ్రెస్ పార్టీకి ఎన్ని టిక్కెట్లు ఇవ్వాలన్న విషయంలో కూడా దీదీదే తుది నిర్ణయం. కీలకమెవ్వరు, కీలుబొమ్మ ఎవరన్నది ఈ సంకీర్ణ రాజకీయాల్లో అంత సులభంగా అంతుబట్టే విషయం కాదు. ప్రధాన ప్రతిపక్షం బీజేపీలోనూ ఇదే తంతు. డిక్టేటర్ల సంఖ్య పెరిగిపోయి అక్కడ అధిష్టానం ఆషామాషీగా మారిపోయింది. గనీఖాన్లకు కొమ్ము కాచారన్న ఆరోపణలతో లోకాయుక్త రిపోర్ట్లో కార్నర్ అయిపోయి కారాగారానికి చేరువైన యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా తన వారసుణ్ణి తానే ఎంపిక చేసుకోగలిగారు. ఢిల్లీ నుంచి వచ్చిన హైకమాండ్ కూడా బెంగళూరుకు వచ్చేసరికి బాగా చిన్నబోతుంది. ఎడ్డీ చెప్పిన పేరునే ఓకే చేసి పెట్టమన్న చోట సంతకం పెట్టేశారు ఢిల్లీ వేగులు. 2002 గుజరాత్ అల్లర్ల తర్వాత హిందుత్వ పాలిటిక్స్ లో హీరోగా మారిపోయిన నరేంద్ర మోడీని కూడా అధిష్టానం టచ్ చేసేంత సాహసం చేయదు. ప్రాంతీయ నాయకులే అయినా ఢిల్లీని కూడా వణికించగల సత్తా వీళ్ల దగ్గరుంది. ధనార్జనతో ఒకరు, దౌర్జన్యంతో ఇంకోరు పార్టీ అధికారాల్ని శాసించేస్తారు. దేశ భవిష్యత్తును నిర్దేశించడంలో ప్రభుత్వం తర్వాత ప్రధాన ప్రతిపక్షానిదే కీలక బాధ్యత. అటువంటి అపోజిషన్ పార్టీలోనూ చీకటి శక్తులదే ఇప్పుడు నడుస్తున్న హవా కూడా. పరిస్థితులతో రాజీ పడడం, అవకాశవాద రాజకీయాలు చేయడం, ఈ పోకడలు పాలన మీద ప్రభావం చూపకుండా ఉండబోవు. అడపాదడపా పడిపోయే ప్రభుత్వాలు ప్రజా ఖజానా మీద అదనపు భారాన్ని మోపుతున్నాయి. అందుకే ప్రభుత్వాల్ని నిలబెట్టుకోవడం కోసం, ఎమ్మెల్యేల్ని కాపాడుకోవడం కోసం వార్షిక బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులు జరిపితే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. లేకపోతే మాఫియా టైప్ అండర్ గ్రౌండ్ గవర్నెన్స్ ను జనం భరించాల్సిందే, తప్పదు. జస్ట్ బివేర్ ఆఫ్ బ్లాక్ గవర్నెన్స్. టాలీవుడ్ కేర్ ఆఫ్ బ్యాంకాక్. ఎస్, ఇప్పుడు మన తెలుగు చలనచిత్ర సీమ టోటల్ గా బ్యాంకాక్ లో సెటిల్ అయిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది ప్రమాదమా లేక ప్రమోదమో తెలియదు కానీ ప్రొడ్యూసర్లకు ఇంతకంటే మరో మార్గం మాత్రం కనిపించడం లేదన్నది మాత్రం నిజం. చెన్నపట్నం నుంచి అతి కష్టం మీద భాగ్యనగరానికి మకాం మార్చుకుని పుష్కరమైన కాకముందే మన నగరాలు కూడా మనకు బరువైపోతుండడాన్ని టాలీవుడ్ ఇబ్బందికరంగా భావిస్తోంది. ప్రొడక్షన్ కాస్ట్ 40 లక్షల నుంచి 40 కోట్ల దాకా చేరుకున్న భరించడం అలవాటు చేసుకున్న నిర్మాతలు అంతకు మించిన మిగతా సమస్యల నుంచి షెల్టర్ కోసం ఇప్పుడు బ్యాంకాక్ సైడ్కు తరలిపోతున్నారు. అల్లరి నరేష్ అహనా పెళ్లంట, సీమ టపాకాయ్ ఎట్సెట్రాలన్నీ అక్కడే షూటింగ్ ఫినిష్ చేసుకున్నాయి. చెర్రీ తొలి వెంచర్ చిరుత నిండా బ్యాంకాక్ లొకేషన్లే కనిపించాయి. బ్యాంకాక్ లో తీసిన రవితేజ మిరపకాయ్ క్లైమాక్స్ కూడా అదుర్స్ అనిపించింది. 3-4 ఏళ్ల నుంచి బ్యాంకాక్ మన టాలీవుడ్ కి హబ్ గా మారిపోయింది. అందుకే నిర్మాతలంతా అక్కడికే క్యూ కట్టేస్తున్నారు. ఇంత గొప్ప అదృష్టం వెంటపడి వస్తుందా, అందుకే ఇలా ఇలాగాలో తేలిపోనా, నేను ఉంటే పట్టలేని ఆనందం నన్నిలా చుట్టేస్తుంటే చూస్తూ కూర్చోవాలా, పులిలా పున్నోని పిల్లిలా అయిపోయా, నన్నిలా మార్చేసింది పిల్ల నువ్వేనే. వరుణ్ సందేశ్ ప్రియుడితో మొదలు పెడితే ప్రభాస్ రెబెల్, నాగచైతన్య కొత్త మూవీ దాకా ఇప్పుడు 35% తెలుగు సినిమాలు బ్యాంకాక్ లోనే షూట్ అవుతున్నట్లు షెడ్యూల్ రిపోర్ట్ చెప్తోంది. మహేష్ బాబు రాబోయే సినిమా బిజినెస్ మ్యాన్ కు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా బ్యాంకాక్ లోనే జరుగుతున్నాయి. పూరి జగన్నాథ్, థమన్ ఈ సమయానికి అక్కడే ఉండడమే ఇందుకు కారణం. సో స్టోరీ డిస్కషన్స్ టు ఆడియో రిలీజుల దాకా సర్వం బ్యాంకాక్ వేదికగానే జరిగిపోతుందా? ఇండియాకు దగ్గరగా ఉండటం,
విమాన టిక్కెట్లు చౌకగా దొరకడం, సాంకేతిక సహకారం లభించడం, మంచి లొకేషన్లు ఉండడం. బ్యాంకాకే ఎందుకు అని అడిగితే ఇలా బోలెడని కారణాలు చెప్పుకోవచ్చు. ఇక్కడ బ్రహ్మాండమైన స్టూడియోలు ఉన్నా ఒక్కో ఫ్లోర్కి ఇవ్వాల్సిన లక్షల కొద్దీ అద్దెలు కట్టుకోలేక చిన్న ప్రొడ్యూసర్లు కూడా బెంబేలెత్తిపోతున్నారు. అడపాదడపా బందులొచ్చి రాబందుల్లా అడ్డుపడుతుంటే, కోట్లాది రూపాయలతో వేసిన సినిమా సెట్టింగులు మంటల్లో మాడి మచైపోతుంటే మన వెండితెర బ్యాంకాక్ దాకా వెళ్లి శరణు వేడుకుంటోంది. ఇంతకీ ఇది సైలెంట్ సొల్యూషనా లేక వైలెంట్ సొల్యూషనా?